హాయ్ హలో అండి. హేమాస్ హోమ్ ఫుడ్‌లో ఈరోజు మటన్ కీమాతో కర్రీని చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. అలాగే బ్యాచిలర్స్ కూడా ఈ కర్రీని చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదెలాగో ఈ రోజుటి వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. దానిలో ఒక 2, 3 స్పూన్ల వరకు ఆయిల్ పొయ్యండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత దీనిలో మటన్ కీమాని వేయండి. నేను ఒక హాఫ్ కిలో వరకు మటన్ కీమా తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి వేయండి. తర్వాత దీనిలో ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసి ఈ కూర అంతా కూడా బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మీ రుచికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఇంకొకసారి ఈ కూరంతా కూడా బాగా కలుపుకోండి. ఈ మటన్ కీమా కోసం మసాలాకి అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, ధనియాలు వేసి గ్రైండ్ చేసుకొని ఒక ముద్దలాగా చేసుకొని ఈ కూరలో వేయండి. వేసిన తర్వాత ఈ మసాలా అంతా కూడా బాగా కూరలో కలిసేదాకా కలుపుకోండి. కలుపుకొని తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి అలాగే ఉంచండి. ఈ మసాలా అంతా కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా మగ్గనివ్వండి. దీనిలో వేసిన మసాలా, సాల్టు ఇదంతా వాటర్ వస్తుంది కదా! ఈ వాటర్ అంతా కూడా బాగా మగ్గనివ్వండి. ఇలాగా కూరంతా కూడా కొంచెం బాగా దగ్గరగా అయ్యే వరకు మగ్గిన తర్వాత మీ రుచికి సరిపడనంతగా కారం వేసుకోండి. మీరు కారం ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి. దీన్ని బట్టి కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని కూడా మగ్గనివ్వండి. ఆ తర్వాత ఒక అర గ్లాసు వాటర్ పొయ్యండి. వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు బాగా కూరంతా కూడా దగ్గరికి అవ్వనివ్వండి. ఇలా ఆయిల్ అంతా పైకొచ్చేలాగా వచ్చిన తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. అంతేనండి, మటన్ కీమా కర్రీ చాలా సింపుల్‌గా రెడీ అయిపోయింది. ఇది రైస్‌లోకైనా, చపాతీలోకైనా దేంట్లోకైనా కూడా చాలా బావుంటుంది. ఓకేనండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.